మీరు ఎంక్వైరీ ఏం చేయలేదా ఎక్కడ ఉన్నాడు ఏంటి అని? ఏం లేదు మేడం. అసలు ఏ కాంటాక్ట్ లేదు మేడం. మీ ఆయన ఏం పని చేస్తాడమ్మా? తలరాతలు రాస్తూ ఉంటాడు. అలా అని కాదు మేడం, మా ఫాదరే ఇప్పించారు, బీపీఓలో జాబ్ చేస్తారు. ఓకే. బీపీఓ మీ నాన్నగారే ఇప్పించారు అది కూడా? అవును సార్. ఏమో ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అన్నారు కదా, అప్పుడైనా వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నా వచ్చారా? లేదు మేడం, అసలు ఇంకప్పటికి రాలే. ఆ తర్వాత ఆయన పరిస్థితి ఏంటి? బేబీ పుట్టాక అట్లా వదిలేసి వెళ్ళిపోయాక సరేలే వస్తారు, అబ్బాయి పుట్టాడు అనుకొని వచ్చాడు కదా, సరే అమ్మాయి పుట్టిందని ఇట్లా వెళ్ళిపోయాడు కదా బాధతో, వస్తాడేమో అనుకున్నాం. తర్వాత ఒక 10 days తర్వాత అట్లా వచ్చాడు, మళ్ళీ ఒక 21 days ఫంక్షన్ కి అట్లా వచ్చారు. అది మా ఫాదర్ బ్రతిమలాడి తీసుకొస్తే ఎక్కడో ఉంటే కనబడితే అట్లా వచ్చారు. ఇంకా తర్వాత నుంచి అసలు కనపడ్డము ఏం లేదు సార్, ఒక SMS లేదు, ఏం లేదు, అసలు కాంటాక్ట్ లో లేడు. బ్లాక్, అన్ని ఏ నెంబర్స్ చేసిన బ్లాక్. అసలు జాబ్ కన్నా వెళ్తున్నాడా? జాబ్ కూడా తెలియదు మేడం, మార్చారు. మీ ఇల్లు ఎలా గడిచిందమ్మా మీకు 1.5 year నుంచి? మా ఫాదరే చూసుకున్నారు మేడం. మనిషి ఎక్కడ ఉన్నాడు అనేది ఏం తెలీదు అంత కంప్లీట్. తర్వాత ఎక్కడ కనిపించాడు మనకి? హాస్పిటల్లోనే మేడం. ఆ రోజే పాపం చెకింగ్ తీసుకెళ్లి నేను రిటర్న్ వెళ్ళిపోతుంటే కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా ఆయనని నేనంటే ఆ అమ్మాయి నేను ఇట్లా వచ్చాను అని చెప్పి వాళ్ళనేసరికి ఇంకా నేను అసలు షాక్ అయ్యి అడిగాను మేడం, నిలదీసి అక్కడే హాస్పిటల్లో గట్టిగా అడిగి రావట్లేదు ఏంటి 1.5 year నుంచి అసలు ఏమైపోయావు ఏంటి అని అంతా అడిగితే, ఇగో ఇది అసలైన నాకు పెళ్ళాము, ఇప్పుడు పుట్టేవారు నాకు బాబు. ఎప్పటి నుంచి ప్రొటెక్ట్ చేసి ఎప్పటి నుంచో. ఏంటి అక్కడ అమ్మాయిని డెలివరీకి తీసుకొచ్చాడా? నా ప్రొటెక్షన్ ఎప్పుడు తప్పు కాలేదు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి బాబు కూడా పుట్టిండు. అరే ప్రపంచంలో ఉండేది ఆడ మగ రెండిట్లే, ఒక దాని మీద వేస్తే 50%. నేను అట్లా కూడా DNA టెస్ట్ అడిగాను సార్, అసలు దానికి ఒప్పుకోవట్లేదు. నాకు DNA సంబంధం లేదు, ఏం సంబంధం లేదు. మీ జాతకమే ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఏం చెప్తే అదే కరెక్టా? అబ్బా, అల్ట్రాసౌండ్ చేసి చెప్పడం చట్ట విరుద్ధం. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు తెలుసా? డెలివరీ అంట సార్, డెలివరీ అయిందంట బాబు. కాదు మేడం, ముందే ప్రెడిక్ట్ చేస్తే డెలివరీ అయింది కాబట్టి పెద్ద ఛాంపియన్ అని అనుకుంటున్నాడు అతను. ఇంకా కాదమ్మా, ఈ 1.5 year నుంచి అమ్మాయిని వదిలేసావు, డైవర్స్ ఇచ్చావా? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? ఆ అమ్మాయికి చెప్పాడంట మేడం, డైవర్స్ అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఇంకొకరితో వెళ్ళిపోయింది, అందుకే నేను ఇట్లా ఒంటరిగా ఉన్నాను అని చెప్పి చేసుకున్నాడు. వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంది కాబట్టి నేను వెళ్ళిపోయాము. ఎవరితో రిలేషన్ పెట్టుకుందా? ఆ అమ్మాయికి ఆడపిల్ల ఎలా పుడతాం మ్యామ్? నేను ఎప్పుడు ప్రొడక్ట్ చేసినా కరెక్ట్ ప్రొడక్ట్ నేను DNA టెస్ట్ అందుకే అడుగుతున్నా మేడం. నీకేమన్నా పిచ్చేమన్నా పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను కరెక్టే మాట్లాడుతున్నా మేడం. ఇందాక నేను ప్రొడక్ట్ చేసిన కరెక్టే జరిగింది మ్యామ్. నువ్వు అబ్బాయి పుడతాడని చెప్పావు, కానీ అమ్మాయి పుట్టింది కాబట్టి, నీ కూతురు పుట్టింది కాబట్టి తనకు వేరే వ్యక్తితో సంబంధం ఉందా? అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్. నీ జాతకం తప్పు కాదు. పిచ్చగా ఉందంటే మొహం బగలు కొడుతాను. ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటావా? పిచ్చగా మాట్లాడుతున్నావా? ఇప్పుడు బాబు కూడా పుట్టింది కదా మ్యామ్. బాబు కూడా పుట్టింది కదా. ఆడపిల్ల పుడితే ఏం చేసేవాడు? అమ్మాయి కూడా పుట్టింది. ఆ అమ్మాయి పుట్టిందని ఇంకో నెల పెళ్లి చేసుకుంటావా? నాకు తెలియదు మేడం. ఏం తెలీదు? నేను జాతకం ఇప్పుడు వరకు అంటే నేను ప్రొడక్ట్ చేసిన కరెక్ట్ గా జరుగుతుంది మ్యామ్. అట్లే అంటే ఆడపిల్ల అయితే పెంచవా? పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఆడపిల్ల కావాలా? మా నాన్నతో కూడా అదే అన్నాడు మేడం, నాకు పుట్టలేదు కాబట్టి అమ్మాయి పుట్టింది, నాకు పుట్టుంటే మాత్రం కంపల్సరీ అబ్బాయి చూడాడు. తెలియట్లే ఇంకా మా నాన్న ఏమనలేక ఊరుకున్నారు. నాన్న ఏం చూసి పెళ్లి చేసుకున్నావు అతన్ని? మా దూరం చుట్టాలి మేడం. అది చూసి చేసుకున్నావా? లవ్ చేశానని చెప్పాడు. మీ ఆయన ప్రెడిక్షన్స్ చెప్తాడంట, అన్ని కరెక్టే అవుతాయి అంట, నిజమేనా? కరెక్ట్ అయింది కదా మేడం. మగపిల్లడు పుట్టాడువా? నువ్వు అలా మాట్లాడొద్దమ్మా. ఇప్పుడు ఎదురుగా విన్నావు కదా ఏం చెప్పారు? ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి వచ్చి నేను పెళ్లి చేసుకుంటున్నాను, దానికి ఒప్పుకుంటావా? నీకు ఆడపిల్ల పుట్టుంటే ఏం చేస్తావు? నువ్వు పక్కన కూర్చున్నోడిని ఇలాగే ఇంకొని పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు చెప్పు? ఏంటమ్మా, నేనైతే కిందేసి తొక్కాలి అనిపిస్తుంది నాకైతే. మీ ఇద్దరైతే ఎందుకు అలా కూర్చున్నారో నాకు నిజంగా ఏం అర్థం కావట్లేదు. ఆయన అసలు సపోర్ట్ చేసుకుంటుంది కదా. అసలు ఎలా కలుసుకున్నారు మీరు ఇద్దరు? అసలు నీ కథేంటో చెప్పు. నీ పేరేంటి? రోషిని సార్. చెప్పు ఏంటి అసలు? మా దూరం చుట్టాలు, మా మేనమామ. ఓకే, వాళ్ళు పెళ్లికి ముందు దూరమే, తర్వాత దూరం. కానీ ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఆ అమ్మాయి ఉందని తెలుసా నీకు? తెలీదు సార్. తెలీదా? తెలీదు సార్. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఏం తెలీదా? తెలీదు సార్ నాకు. సరే ఏమని చెప్పి వచ్చాడు నీ దగ్గరికి? తెలియకుండానే ఇలా జాతకాల ద్వారానే దగ్గర అయ్యాడు. కానీ ఆడు మోసగాడు కదా. ఇప్పుడు మోసగాడు అంటావా మంచోడు అంటావా? పిచ్చోడు. జాతకాలు కరెక్ట్ గా చెప్తున్నాడుగా, మంచోడు. ఏంటమ్మా ఏమా నువ్వు అంత పర్ఫెక్ట్ గా చెప్తావా జాతకాలు? ఇప్పుడు ఒక్క క్వశ్చన్ అడుగుతాను, జాతకం చెప్తావా? చెప్తాను. ఈ అమ్మాయి నిన్ను కొట్టదా? నీ జాతకం ఇప్పుడు కరెక్ట్ అయిపోవాలి. కొట్టదు మేడం. కొట్టదా? చేసింది మోసం, నేను ఎందుకు కొట్టాను? అయిందా? చెంప పగిలిందా? ఇప్పుడు నీ జాతకం తప్పిందిగా. వాడి జాతకం మీరు తిరిగి రాశారు. ఇక్కడ జాతకాలు తప్ప రాంగ్ అని మేము చెప్పట్లే. ఆడపిల్ల గురించి ఇంకొకరిని చేసుకున్నావు చూడు, అది తప్పంటున్నావు. చెప్పే విధానం ఒకటి ఉంటది. అతనిది జాతకం కాదు, అతని మూర్ఖత్వానికి సమాధానం చెప్పించాను నేను. ఇప్పుడు నీకు జాతకాలు ఎక్కడ నేర్చుకున్నావు? జాతకాలు నువ్వు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది నీకు? అదొక శాస్త్రం తెలుసా? ఎవరు పడితే వాడు పిచ్చాశాలు వేసుకుంటూ మేము జాతకాలు చెప్తామంటే జీవితాలు సర్వనాశనాలు అవుతున్నాయి. ఇక్కడ కొట్టుకున్నావుగా, ఇప్పుడు కొట్టి చూపించాను తెలుసా? నీ జాతకం వేస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా?
జాతకాలు చెప్పుకుంటే చెప్పుకో, నీ జాతకాలు కలిసి రాకపోతే కనుక భార్యకి అక్రమ సంబంధం ఉందని అంటగడతావా? అదేంటి అది, దాన్ని పిచ్చి అని కూడా అనరు, అది క్రిమినల్ చర్య అంటారు. ఏమా నీకు ఆ మాత్రం బుద్ధి రాలో? ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయింది ఇక్కడ. ఉండాలి బుద్ధి. ఇంకా సపోర్ట్ చేసుకుని పక్కన కూర్చున్నావా? నేను సేఫ్ అన్నట్టు కూర్చున్నాడు పక్కన, ఇంత రియాక్ట్ అవ్వకుండా. మగపిల్లడు పుట్టాడు కాబట్టి అబ్బాయి ఆగాడు అక్కడ. నీకు కూడా ఆడపిల్ల కొడితే మళ్ళీ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు సింపుల్ గా ఒకటే ప్రశ్న నాది, ఆ అమ్మాయి స్థానంలో నువ్వు నిలబడు. ఇప్పుడు నీకు అదృష్టం బాగుండి అతని జాతకం ఫలించి మగపిల్లడు వచ్చేసాడు, నీకు ఆడపిల్ల పుట్టుంటే కనుక నీ పరిస్థితి ఏమై ఉండేది? నిజంగా నువ్వు జాతకాలు నమ్ముతున్నావా, లేదంటే నీ పంట పండింది కాబట్టి నమ్ముతున్నావా? తను చెప్పినట్టు జరిగింది సార్, అందుకనే నమ్మ. ఏది ఒక ఆడపిల్లని వదిలేసి నీ దగ్గరకు వచ్చి సెకండ్ మ్యారేజ్ చేసుకుంటాను, నీకు సెకండ్ మ్యారేజ్ పెళ్లి అవుతుంది అని చెప్పాడా? తెలియక అడుగుతారు రోషిని. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది, ఏం పేరు అమ్మా? లలిత. లిఖిత సార్. లిఖిత స్థానంలో ఇప్పుడు లిఖిత పరిస్థితి ఏంటి? నాకు తెలియదు కదా. అందరూ ముందుగానే జాతకాలు చెప్పుకుని ఆడపిల్లలకి ఆడపిల్ల మగపిల్లడు అనేటటువంటిది ముందే డిసైడ్ చేసుకుని పిల్లలకి అక్రమ సంబంధాలను వదిలేయటం అనేటటువంటి దాన్ని నీ మొగుడితో పాటు నువ్వు కూడా సమర్థిస్తున్నావా? లేదు సార్, ఆమె ఉందని నాకు తెలియదు సార్. అది ఉందా లేదా అన్న కదా ఇప్పుడు తెలిసింది కదమ్మా, ఇప్పుడేమంటావు? చెప్తున్నాడు కదా మేడం. నీకు బిడ్డ ఉన్నాడు అనేది కూడా కాదు, ఆ అమ్మాయికి పాప పుట్టింది అనే సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడట్లేదు. వాడికి పిచ్చి ముదిరి పాకాన పడింది. జాతకాలు చెప్పుకోవటం అనేది తప్పు కాదు, జాతకాలు చెప్పుకోవచ్చు. జాతకాలు అనేది ఒక శాస్త్రం, దాన్ని మేము గౌరవిస్తాం. కానీ దానికి కూడా ఒక హద్దు అని ఉంటుంది కదా. ఎంతో ఒక పుణ్యకరం పెళ్లి చేసుకున్నటువంటి ఒక భార్యని ఆఫ్టర్ ఆల్ మగపిల్లడు పుట్టలేదు, ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉందని ఎక్కడన్నా విన్నావా? విడ్డూరా నువ్వు పుట్టేరికి? నువ్వు ఆ అమ్మాయి స్థానంలోకి వెళ్ళిపోవు. నీకు ఆడపిల్ల పుట్టుంటే కనుక దూరం చుట్టాలు నీకు అబ్బాయికి పెళ్లి అయిన సంగతి తెలియదా? ఆడపిల్ల పుడితే మరి నీతో ఉంటాడా వెళ్ళిపోతాడా? నువ్వేం జాతకాలు నమ్మట్లేదు, నీకు బోనస్ గా దూరం చుట్టం దగ్గర చుట్టం అయ్యాడని చెప్పి. కాదు సార్, పెళ్లి గురించి తెలియదా దూరం చుట్టాలకి? అంత తెలియకుండా ఉన్నావమ్మా నువ్వు? లేదంటే మీరిద్దరు కలిపి ఆడినటువంటి డ్రామా అమ్మాయిని వదిలించుకోవటానికి అంతకు ముందే మీ ఇద్దరికి సంబంధం ఉందా? లేదు సార్. నిజంగానా? ఏం చేద్దాం చెప్పి, ఇప్పుడు నువ్వు భార్యగా దీనికి ఫస్ట్ భార్య ఉంది, లీగల్ గా పెళ్లి చేసుకున్నావు. ఆవిడ ఎంత యాటిట్యూడ్ తో కూర్చుందో అక్కడ, నాకు ఆవిడ మొహం చూడబుద్ది అవ్వట్లేదు, ఎంత యాటిట్యూడ్ తో కూర్చుందో కదా. రాజు ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి మీద ఒక్కసారిగా ఆడపిల్ల పుట్టగానే ఆ బిడ్డను అక్కడ అలా డ్రాప్ చేసేసి వచ్చేసి వెంటనే ఈ అమ్మాయిని ఎలా పడేసావు? జాతకం చెప్పావు ఇక్కడ ఏమన్నా రాగానే, నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు, నన్ను తప్ప ఎవరు పెళ్లి చేసుకోగలగానే అమ్మాయి నీ వశీకరణం అయిపోయి పెళ్లి చేసేసుకుందా? ఎలాగైంది? ఆ కథ ఎలా అయింది? లేదంటే అంతకు ముందు నుంచే మీ ఇద్దరు దూరపు చుట్టాలు కాబట్టి మీ ఇద్దరిని పెళ్లి చేసుకోవాలని మీరు కానీ పెద్దవాళ్ళు కానీ ఎప్పుడన్నా అనుకున్నారా? కదమ్మా, ఆయన చెప్పినవన్నీ నిజాలు అయిపోయినాయండి, అందుకే ఆయన నమ్మి పెళ్లి చేసుకున్నా అన్నావు. ఏం చెప్పాడు, ఏమి నమ్మావు, ఏమి నిజమైనవి చెప్పమ్మా. ఒక 2 ఇన్సిడెంట్లు చెప్పు, మేము కూడా నమ్మేస్తాం. మా ఇంట్లో చెప్పినట్టు ఏం చెప్పాడు? నువ్వు ఉదయం లెగ్గానే బ్రష్ చేస్తావు, బ్రష్ చేసేసి టిఫిన్ చేస్తావు, లంచ్ చేస్తావు. ఈ రోజు నాకు టిఫిన్ లో ఉప్మానే చేశాడు. ఏమా అంతేనా? నువ్వు అంత నమ్మేసి పెళ్లి చేసుకునే అంత అద్భుతమైన శాస్త్రం ఏముంది ఆయన దగ్గర? ఒక్కటి చెప్పు, నీ బిడ్డ కొడుకు పుడతాడు అనేటటువంటి ఒక్కటి కాకుండా ఇంకా నీ జీవితానికి సంబంధించిన ఏ అంశాలు చెప్పటం వల్ల నువ్వు వశీకరణం అయిపోయి అతను వల్ల పడిపోయావు? ఏం లేదుగా, నీకు ముందు నుంచే అట్రాక్షన్ ఉంది. అతను వచ్చేసి నా వైఫ్తో ఈ విధంగా డిసప్పాయింటెడ్గా ఉన్నాను, నాకు నచ్చలేదు తన పరిస్థితి, బహుశా అక్రమ సంబంధం ఉందని చెప్పి నీకు ఒక కథ చెప్పగానే నీకు అతనికి మ్యాచ్ అయిపోయింది అంతే. నీకేం జాతకాల మీద ప్రిడిక్షన్స్ మీద నీకేం నమ్మకం లేదు, ఆ మనిషి మీద ఒక ఆలోచన ఉంది, అతను ఈ విధంగా వాడుకున్నాడు. ఏదో రకంగా పెళ్లి చేసుకున్నావు అమ్మా. ఇప్పుడు ఇక్కడ విన్నావు కదా ఈ అమ్మాయి స్టోరీ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అతనితో? అమ్మ, మీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసే పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరు? తెలుసు మేడం, తెలిసే చేస్తాను. ఎలా అసలు ఆయన ఎట్లా ఒప్పించాడు మీ ఇంట్లో వాళ్ళని? తానే ఇష్టపడ్డాను అన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోలేడు, మీ ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాడు? ఒక అక్రమ సంబంధం ఉన్నటువంటి ఒక భార్యని వదిలేసి వచ్చినటువంటి ఒక మగాడిగా అతని మీద జాలిపడి చేసుకున్నారు. ఈవిడ పెళ్లికి ముందు అమ్మా నాన్న ఏం చెప్తే అది నేను చేస్తాను, పెళ్లి అయ్యాక మా ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను. కాదు మేడం, ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, పేరెంట్స్ ని ఒప్పించలే. ఆ అమ్మాయి దగ్గర పేరెంట్స్ ఎట్లా ఒప్పించాడు? అందరు నమ్మేశారా? నమ్మారు సార్. అందరి దగ్గరుండి పెళ్లి చేశారా? చేశారు సార్. వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారమ్మా పెళ్లికి? వచ్చారు మేడం. అదే మీరు అంతా కలిపి అక్కడ అదే ఫస్ట్ మ్యారేజ్ అనుకున్నారు. పెళ్ళంటే ఆషామాషిగా ఆటలుగా ఉంది. అసలు వాళ్ళకి ఈ అమ్మాయి ఒకటి ఉందని తెలియదుగా ప్రాపర్ గా. అంటే పెళ్లి ఒక 2 ఏళ్ళు అసలు ఇంటి దగ్గర లేడు కదా అబ్బాయి, జాబ్ అనుకుని తిరుగుతున్నారు. ఏనా ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిద్దో చెప్పమ్మా. అమ్మాయి కేసులు వేస్తుందా ఏదా? బయట పోలీసులు వస్తారా రారా? నీ ప్రిడిక్షన్ నాకు ఇప్పుడు క్లారిటీ రావాలి. నువ్వు ఇవన్నీ చెప్తే కనుక మేమే నమ్ముతావు. నీకు బయట పోలీసులు వస్తారా కాసేపట్లో? నువ్వు జైలుకి వెళ్తావా? చెప్పాలి, ఏదో ఇట్లా అనుకుని చెప్పమ్మా. ఇప్పుడు రావే ప్రెడిక్షన్స్. సరే ఒక్కటి చెప్పు, వీళ్ళిద్దరు ఇట్లా నీతో ఎవరు ఉంటారు ఇప్పుడు నేను చెప్పు. ఉండడం ఆవిడే ఉంటది, అది కన్ఫర్మ్. అది మేము కూడా చెప్తాం, నీకు ప్రిడిక్షన్ అవసరం. ఒకటే సార్, అబ్బాయి నా జాతకంలో అబ్బాయే పుడతాడు, ఎవరైతే కంటారో అబ్బాయిని ఆవిడే నా పెళ్ళం, అమ్మాయి కన్నది నాకు కాదు అని అతను ఫిక్స్ అయ్యాడు. కాబట్టి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.